హలో అండి. ఈరోజు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఈరోజు నేను ఒక అనాథాశ్రమానికి వెళ్ళాను. అక్కడున్న పెద్దవాళ్ళకి, అక్కడున్న పిల్లలకి, అక్కడ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఒక్క పూటైనా ఫుడ్ పెట్టగలిగాను అన్న ఫీలింగ్ అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇలాంటివి నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను. బట్ ఏంటంటే ఎప్పుడు సోషల్ మీడియాలో కానీ స్టేటస్లు కానీ ఎప్పుడు పోస్ట్ చేయలేదండి. ఎందుకో నాకు అంత అలా పెట్టాలని అనిపించలేదు. కానీ ఈసారి ఏంటంటే ఆవిడ చెప్పిన దాన్ని బట్టి అక్కడ చాలా నీడ్ ఉందని అన్నారు ఆవిడ. అంతమందిని మెయింటెనెన్స్ చేయడం అంటే కొంచెం ఇబ్బంది అవుతుందమ్మా అన్నట్టుగా ఆవిడ ఫీల్ అయ్యారు. అందువల్ల ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్తారు అన్నట్టుగా నేను వీడియో చేసి ఇన్స్టాలో పోస్ట్ చేశానండి. చాలామంది రెస్పాండ్ అయ్యారు. ప్లేస్ ఎక్కడ, అడ్రస్ ఎక్కడ అని అడిగారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. నేను చేసింది చిన్న ప్రయత్నం అండి, కాకపోతే పెద్ద మార్పు రావచ్చు కదా. చాలామంది ఇలాంటివి ఉన్నాయి తెలియదు కదా చాలామందికి. నెక్స్ట్ ఎక్కడ ఎలా చేయాలన్న విషయం కూడా చాలామందికి తెలియదండి. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా అని నేను అవేర్నెస్ కోసం చేశాను. నెక్స్ట్ నేను ఇలాంటివన్నీ పిల్లలతోనే చేపిస్తానండి. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలియాలి కదా. చిన్న చిన్న వాటికే ఇది లేదు అది లేదని ఫీల్ అవుతూ ఉంటారు కదా పిల్లలు. అలాంటప్పుడు ఇలాంటి వాటికి మనం తీసుకువెళ్ళడం వల్ల వాళ్ళకి కూడా తెలుస్తుందండి, మనకి ఏముంది అనేది అప్పుడు తెలుస్తూ ఉంటుంది. అక్కడ పిల్లల్ని చూసి అయితే నాకు చాలా బాధ అనిపించింది. అక్కడ పేరెంట్స్ లేకుండా చాలామంది అయితే హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉన్నారు. నాకైతే బాధ అనిపించింది. ఇలాంటివన్నీ మనం మన పిల్లలకి చూపించడం వల్ల వాళ్ళకు కూడా వాళ్ళకి ఏమున్నదన్న విషయం తెలుస్తుంది. నెక్స్ట్ నాకైతే భగవంతుడు చాలా థ్యాంక్స్ చెప్పాలండి. చాలామందికి కాళ్ళు ఉండవు, చేతులు ఉండవు. ఇవన్నీ మనకి ఉన్నాయంటే ఒక్కొక్కటి కూడా ₹1,00,00,000తో సమానంగా నేను ఫీల్ అవుతూ ఉంటానండి. ఏమిచ్చాడు అని అనుకోవడం కన్నా ఉన్న వాటికి మనం కృతజ్ఞత ఉండాలని అనిపిస్తూ ఉంటుందండి నాకు. పిల్లలకు కూడా నేను అదే చెప్తూ ఉంటాను. ఇలాంటివన్నీ అలవాటు చేస్తూ ఉంటాను. వాళ్ళకి తెలియాలి, వాళ్ళు చేయాలి. నాకు ఇలాంటివి చేయడం చాలా ఇంట్రెస్ట్ అండి. భగవంతుడు నాకు ఇంకా ఇస్తే ఇంకా చేయాలని నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. నాకు ఇచ్చిన దాంట్లో మాత్రం నేను కంపల్సరిగా ఇలాగా చేస్తూ ఉంటానండి. నాకైతే ఈరోజు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. మీరు కూడా ఎవరైనా వెళ్ళాలనుకుంటే డీటెయిల్స్ అని పెట్టండి. నేను పూర్తి డీటెయిల్స్ వాళ్ళ ఫోన్ నెంబర్ పెడతాను. ప్రతి ఒక్కరూ అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.